హాయ్ హలో దిస్ ఇస్ ఇందు వెల్కమ్ టు TFC మీడియా ఛానల్స్. సినిమా అంటేనే ఒక అద్భుతం. మరి ఆ అద్భుతం మరింత అద్భుతంగా ఉంటే మనం చాలా బాగా ఎంజాయ్ చేస్తాం కదా. సో ఇదే కవులో మన ముందుకి మరొక కొత్త మూవీ రాబోతోంది. అదే శేఖరం గారి అబ్బాయి. మరి ఆ మూవీ టీం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడుతూ మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హాయ్ హాయ్. సో ఎలా ఉన్నారు? ఫస్ట్ గుడ్, హౌ ఆర్ యు? యా, నేను చాలా బాగున్నాను. మీరు కూడా మూవీ గురించి చాలా ఎక్సైట్ గా ఉన్నట్టు అనిపిస్తుంది. ఎప్పుడు రిలీజ్ అయిపోతుందో అన్నట్టు ఉంది ఇప్పుడు. సో చెప్పండి అక్షిత, ఫస్ట్ మీరు చెప్పండి. సో మామూలుగా హీరోయిన్ గా చేయడమే కష్టం అనుకుంటే డైరెక్షన్ బాధ్యతలు కూడా తీసుకున్నారు. ఫస్ట్ మీరు డైరెక్షన్ బాధ్యతల గురించి చెప్పండి, తర్వాత హీరోయిన్ గురించి మాట్లాడుకుందాం. బాధ్యతలు అది పెద్ద బాధ్యత అండి, డైరెక్షన్ అనేది. ఇప్పుడు దాకా ఏమనుకున్నా అంటే ఓకే హీరోయిన్ కదా, యాక్టింగ్ చేయడం, తర్వాత వెళ్ళి క్యారవన్లో కూర్చోవడం అలా ఉంటుంది. విల్ బి లైక్ హ్యాపీ షూటింగ్ అంటే. బట్ డైరెక్టర్కి అలా ఉండదండి. ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ మ్యాటర్ చూసుకోవాల్సి వస్తుంది. చిన్న టెక్నీషియన్ నుంచి పెద్ద ప్రొడ్యూసర్ దాకా కూడా మొత్తం హెడేక్ డైరెక్టర్ మీదనే ఉంటుంది. అన్ని బాధ్యత వాళ్ళ డైరెక్టర్ మీద ఉంటుంది. సో అవన్నీ బ్యాలెన్స్ చేసుకొని ఒక మూవీ తీయడం అంటే ఓకే వినోద్ గారు మీరు చెప్పండి, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? క్యారెక్టర్ బాగుంటుందండి, చూపించడం కూడా బాగా చూపించారు. అండ్ ఇదేంటంటే ఒక కూల్ గోయింగ్ బాయ్. అండ్ అంటే ఒక ఆ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే ఒక ఫ్యామిలీలో జరిగే ఫన్ను, తర్వాత ఫ్రెండ్స్తో తిరగడం, ఆ ఫన్ను చాలా బాగా వచ్చింది అవుట్పుట్. ఈవెన్ కామెడియన్తో ట్రావెల్ అయిన నా క్యారెక్టర్ కానివ్వండి, హీరోయిన్తో తన చుట్టూ తిరిగే క్యారెక్టర్ కానివ్వండి, మళ్ళీ నాకు ఆపోజిట్లో ఇంకో క్యారెక్టర్ ఉంటుంది, ఆ క్యారెక్టర్ కానివ్వండి, లేకపోతే శ్రావణ్ కాంబినేషన్లో చాలా బాగా చేశారు. బాగా వచ్చింది, నా క్యారెక్టర్ కూడా బాగా వచ్చింది. అది చాలా బాగా నాకు నచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా క్యారెక్టర్ నేను లవ్ చేస్తూ యాక్ట్ చేశాను నేను. ఐ లైక్ ఇట్. ఓకే. అండ్ శేఖరం గారి అబ్బాయి, సో ఈ టైటిల్ వింటేనే ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ అనేది కొంచెం అర్థమవుతుంది. సో ఓవరాల్ గా ఎలా ఉండబోతుంది? అంటే ఫాదర్ సెంటిమెంట్ ఉంటుందా, ఎలా? మూవీ మొత్తం అందరికి ఎంటర్టైన్మెంట్ చేయాలనే ఉద్దేశంతో చేసాం. సో మంచి ఎంటర్టైన్మెంట్ అనగానే ఒక ఫ్యామిలీ, ఆబ్వియస్లీ ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది. అండ్ అవుట్ కామెడీ ఉంటుంది మూవీలో. ఎక్కడ బోర్ కొట్టదు మీకు. శంకలక గారి కాంబినేషన్ ఫస్ట్ నుంచి శుభం గారి వరకు నవ్వుతూనే ఉంటాం. ఓకే. సో చాలా బాగా వచ్చింది. టోటల్ గా కామెడీ, ఫుల్ కామెడీ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, యా గుడ్ మెసేజ్. అలాగే ఒక లవ్ ట్రాక్. ఓకే. ఆబ్వియస్లీ అన్ని సినిమాలో ఉండేది. ఓకే. అండ్ హీరోయిన్ గా ఇందులో మీ క్యారెక్టర్ ఎలా ఉంటుంది? హీరోయిన్ గా మూవీలో అంటే ఒక బాధ్యత ఉన్న అమ్మాయి. షీ జస్ట్ వాంట్ టు జెల్ విత్ ద ఫ్యామిలీని దూరం చేసుకోవడం తనకి ఇష్టం ఉండదు. సో ఒక పీపుల్ని కల్పించడం కానీ, షీ ఈజ్ లైక్ ఒక ఫ్యామిలీ ఓరియంటెడ్ గర్ల్ అని చెప్పొచ్చు. షీ హ్యాస్ అ బబ్లీ క్యారెక్టర్ ఇన్ ద మూవీ, బట్ ఫ్యామిలీకి ఒక ఎక్కువ ప్రతినిధిస్తుంది. ఓకే. సో మీరు కన్నడ, బెంగళూరు నుంచి వచ్చారు. సో కన్నడ లాంగ్వేజ్ వచ్చేసి, సో తెలుగు ఇంత బాగా మాట్లాడుతున్నారు? తెలుగు నేర్చుకుంది, అలా కష్టపడి బాగా నేర్చుకుంది. సో చాలా గ్రేట్ అసలు. చాలా తక్కువ టైం అనే చెప్పొచ్చు కదా, తక్కువ టైంలో తెలుగు చాలా బాగా నేర్చుకున్నారు. అప్పుడు నాకేమనిపించింది అంటే తను తెలుగు నేర్చుకున్నప్పుడు మేబీ తను తెలుగు ఇండస్ట్రీకి వచ్చి ఆ తెలుగు సినిమాలు చేయాలనే ఒక తపన ఉంటుంది కదా. ఎలా అయినా సరే గట్టిన అవ్వాలి, మంచి ఆఫర్స్ వస్తాయి, నేను ప్రూవ్ చేసుకోవాలి, కరెక్ట్గా ఆ ఎయిమ్ ఉన్నప్పుడు మనం చేయబోయే పని కాన్సన్ట్రేషన్ పెడితే ఆ పట్టుదలతో తను నేర్చుకుంది అని నాకు అనిపించింది. ఆబ్వియస్లీ ఆ పట్టుదల ఉంది కాబట్టి తను తెలుగు అంత నేర్చుకుని తెలుగు సినిమాలో యాక్ట్ చేయాలనే ఒక ఇదితో తను నేర్చుకుని ఇది గట్టిన అయిందని నేను అనుకుంటున్నాను. యాక్టింగ్కి లాంగ్వేజ్ బ్యారియర్ అవ్వకూడదు. సో లాంగ్వేజెస్ అనేది ఒక కమ్యూనికేషన్ కాబట్టి ఈవెన్ ఫస్ట్లో సెట్లో కూడా తను తెలుగు మాట్లాడడానికి చిన్న చిన్న పదాలు అటు ఇటుగా మాట్లాడితే అందరూ నవ్వుకునేవాళ్ళు. అబ్బాయి లైక్
like I don't remember now. చేంజ్ జెండర్ Yeah. అనగానే ఒక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాడిని పిలవండి అంటానికి దాన్ని దాన్ని పిలవండి అంటే ఎవరు అదే ఎవరు ఇక్కడ అందరు అబ్బాయిలే కదా అంటే అదే అబ్బాయి గోపి సంథింగ్ అలా పేరు పెట్టి పిలిచి అప్పుడు వచ్చేవాళ్ళు అనమాట. సెట్ లో బాగా సో fun కూడా అయితే చేస్తాం. నాకు అర్థమైపోయింది. సో లొకేషన్స్ లో కూడా మంచి బాగా ఎంజాయ్ చేస్తూ షూట్ చేశాడు. సో షూట్ మొత్తం ఎన్ని డేస్ పట్టింది? 47 days పట్టింది. 45 47 days విత్ సాంగ్స్ కదా, 47 days. completely. సో అండ్ అలాగే డైరెక్షన్ అనేది మనం ఇందాక మాట్లాడుకున్నాం. సో హీరోయిన్ అంటే గ్లామర్ని చాలా కేర్ఫుల్గా చూసుకుంటూ ఉంటారు. సో అదే మీరు ఇందాక చెప్పారు సీన్ అయిపోగానే వెంటనే క్యారవాన్లో వెళ్ళిపోవడం కూర్చోవడం అని. సో మరి డైరెక్షన్ అంటే అక్కడే ఉండాలి, ఆ సీన్ అయిపోగానే ఇంకొక సీన్ చూసుకోవాలి, అండ్ అలాగే మీ సీన్స్ చూసుకోవాలి, మిమ్మల్ని మీరు చూసుకోవాలి. సో మరి ఎలా మేనేజ్ చేస్తారు? చెప్పాలంటే ఐ నెవర్ ఎంటర్డ్ ద క్యారవాన్. నిజంగా షూట్ లో క్యారివాన్ ఉన్నా ఈవెన్ నేను కూడా క్యారివాన్ లో అసలు ఎప్పుడు వెళ్ళడం కానీ అక్కడ కొంచెం ఒక 1 hour రెస్ట్ తీసుకుందామా అని ఆలోచన లేదు. సెట్ లోనే ఇంకా ఈ రోజుది స్కెడ్యూల్ కంప్లీట్ అవుతుందా అనే మైండ్ సెట్ లో ఇవాళ అనుకున్నది అవుతుందా లేదా అలా ఉండేవాళ్ళం అనమాట. బాగా కష్టపడ్డాం. బట్ సమ్హౌ ద నైట్ టైం వాట్ ఎవర్ ఐ గెట్ ఐ యూస్ టు మేక్ ఓవర్. అండ్ ఈ మూవీలో ఇంకా సుమన్ గారు అలాగే సనా గారు వీళ్ళందరూ ఉన్నారు. సో బిగ్ ఆర్టిస్ట్. సో వాళ్ళతో ఎలా అనిపించింది? యాక్చువల్లీ వాళ్ళకి ఫస్ట్ స్టోరీ ఎలా చెప్పాలా అనేసి కొద్దిగా భయంగా ఉండే. బట్ ఒప్పుకుంటారో లేదో అమ్మాయి డైరెక్షన్ చేయడం ఏంటి హీరోయిన్గా అనేసి ఐ వాజ్ హ్యావింగ్ దట్ థాట్. బట్ నేను ఓవర్ ద కాన్వర్జేషన్ సుమన్ సార్తో మాట్లాడినప్పుడు స్టోరీ లైన్ చెప్పమన్నారు. స్టోరీ లైన్ చెప్పగానే చాలా బాగుంది, నేను చేస్తానని వెంటనే ఒప్పుకున్నారు. సో ప్రతి ఆర్టిస్ట్ కూడా వాళ్ళు ఎక్కడ కూడా లేదమ్మా బాగలేదు అని ఎక్కడ చెప్పలేదు, బాగుంది నేను చేస్తాను. ఈవెన్ ఆఫీస్కి పెద్ద ఆర్టిస్ట్ వచ్చినా సరే మన ఆడిషన్ తీసుకోవచ్చా అంటే ఎస్ యూ క్యాన్ టేక్ ద ఆడిషన్ అనేవారు. లైక్ థ్యాంక్స్ టు గాడ్. నిజంగానే. అండ్ అలాగే ఫస్ట్ లుక్ లాంచ్ అప్పుడు కూడా మోహన్ బాబు గారు వచ్చారు. సో ఆయన బ్లెస్సింగ్స్ అందజేశారు. సో ఎలా ఫీల్ అయ్యారు? మోహన్ బాబు సార్ లెజెండ్ యాక్చువల్లీ. మనకి అంత సపోర్ట్ ఇవ్వడం, ఒక చిన్న కెరియర్కి ఒక సపోర్ట్ ఇవ్వడం అనేది చాలా గొప్పతనం సార్ది. అండ్ ఆయన ఒక సాంగ్ చూసారు. ఇట్ వాజ్ జస్ట్ రఫ్ ఎడిటెడ్ యాక్చువల్లీ. సాంగ్ చూపించిన వెంటనే ఇంత బాగా తీశారు, నేను ఖచ్చితంగా మూవీ చూస్తాను అన్నారు. సో హీ హ్యాస్ సీన్ ద మూవీ, చాలా బాగా నచ్చింది. అంత పెద్ద అంత లెజెండ్ మనకు వచ్చి బ్లెస్సింగ్స్ ఇవ్వడం అనేది చాలా గ్రేట్. చాలా గ్రేట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దాన్ని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం మేము. ఆయన వచ్చి బ్లెస్సింగ్స్ కన్సిడర్డ్ విన్ను ఆల్సో యాజ్ హిస్ సన్. సో అలా మంచిగా బ్లెస్. నాకు నిజంగా చాలా ఆయన రావటం, మోహన్ బాబు గారు రావటం నిజంగా అది మా అదృష్టం కింద భావిస్తున్నాం. ఆయన వచ్చి నాకు అంటే ఆయనకి 2 పిల్లలు ఉన్నారు, అబ్బాయిలు, మంచు, మనోజు, విష్ణు. కానీ వాళ్ళతో పాటు నన్ను కూడా సేమ్ వాళ్ళ బిడ్డలానే నన్ను చూసి నేను పిలిచినందుకు ఆయన రావటం, మాకు బ్లెస్సింగ్స్ ఇవ్వటం, బాగున్నావే అని చెప్పడం, నీకు మంచి ఫ్యూచర్ ఉంది, మంచి నటుడు అవుతావు అని చెప్పడం నాకు చాలా బాగా హ్యాపీ అనిపించింది. తర్వాత రోజు కూడా ఈ ఒక ఫస్ట్ లుక్ లాంచ్ అయిన తర్వాత మళ్ళీ ఆయన నాకు ఫోన్ చేసి పర్సనల్గా నాకు ఫోన్ చేస్తే, విన్ను నువ్వు నిజంగా గొప్ప నటుడు అవుతావయ్యా, ఈ రోజుల్లో నిజంగా ఇలా ఉన్న అబ్బాయి నేను చూడలేదు, నువ్వు బాగున్నావు అండ్ యాక్టింగ్ కూడా నువ్వు చేయగలుగుతావు అని అనిపిస్తుంది నాకు, నీ సాంగ్స్ అవి చూశాను, నాకు అప్పుడే అర్థమైంది నువ్వు చేయగలవు, యూ క్యాన్ ప్రూవ్ ఇట్ అని. సో అలా నాకు బ్లెస్సింగ్స్ ఇచ్చినప్పుడు నాకు వైల్ ఐఎమ్ టాకింగ్ నాకు టీయర్స్ వస్తున్నాయి అనమాట. సార్ నాకు టీయర్స్ వస్తున్నాయి సార్, నేను మాట్లాడలేకపోతున్నాను, నేను తర్వాత మాట్లాడతాను అనగానే అయ్యో పర్లేదు విను అన్నారు. నేను వెంటనే కాల్ కట్ చేసి మళ్ళీ ఆయనతో కాంటాక్ట్ అవ్వడం జరిగింది. సో అక్షితని మనం హీరోయిన్గా చూస్తున్నాం అండ్ అలాగే ఇప్పుడు డైరెక్షన్గా కూడా చూస్తున్నాం కాబట్టి సో తనలో ఉన్న ఇంకో టాలెంట్ నేను మీకు చెప్పాలి, అదేంటంటే తను మంచి సింగర్ కూడా. సో ఇప్పుడు తన పాటని మనం విందాం అనమాట. సో అక్షిత, నాకు తెలుసు మీ పాట గురించి. ఓకే, అయినా ఒక కండిషన్. ఓకే, నేను ఒక లైన్ పాడగానే ఇవన్ విన్ను ఓకేనా, అనాలి. ఓకేనా? ఓకేనా?
both of you. Yeah. It's like you ఓకే Okay, అంటే fine. మీ లైన్ అయిపోగానే అలా లైన్ ఒక అంటే లైన్ అయిపోగానే అంటే నువ్వు పాడిన దానికి మేము కోరస్ నీకు యాక్చువల్లీ అందించాం. మీరు మంచి సింగర్ అని నేను చెప్పాను కదా Yeah, but మా I want the chorus వల్ల chorus. మీ లేదు, సింగింగ్ లేదు, పాడకూడదు ఏమవ్వదు. కదా ఏమవ్వదు. కాదు లేదు, అలా కాదు రైల్ ఇంజిన్ మళ్ళీ మేము బోగిలు మేమెందుకు మళ్ళీ Yes, right. మీరు పాడండి బట్ జస్ట్ సపోర్ట్ అంటే బాగుంటుంది. యా షూర్ చంద్రబోస్ గారు రాసిన పాట ఇది మూవీలో హీరోయిన్ ఓరియంటెడ్ సాంగ్ అన్నమాట. Yeah. గూగుల్లో నేనే, యూట్యూబ్ లో నేనే, ఇన్స్టాగ్రామ్ లో మెరిసే ఐడల్ నేనే, యాపిల్ ఫోన్ లో మారే మోడల్ నేనే, గూగుల్లో నేనే. చాలా బాగా వచ్చింది నిజంగానే అని అనాలనిపిస్తుంది నాకు కూడా. బాగుంది. చెప్పానా తను మంచి సింగర్ అని. సో ఇప్పుడు మీరు తెలుసుకున్నారు కదా తనలో ఇంకొక టాలెంట్. చాలండి మళ్ళీ అన్ని టాలెంట్లు రెమ్యునరేషన్ ఇచ్చుకుంటే వెళ్ళాము. సో నేను ఒకటి విన్నాను విన్ను గారు, నిజమేనా అడిగిస్తున్నాను. సో అమ్మాయిలంటే మీకు కొంచెం భయం అని విన్నాను. నాకు భయమేనండి అమ్మాయిలంటే. ఎందుకని? తెలీదు. ఎందుకని తెలీదండి అమ్మాయిలంటే. అందుకే నా ఇంత వినయంగా కూర్చున్నారు. అవునా విన్ను గారు? ఓకే అండి. సో అంటే మేబీ ఆ రెస్పెక్ట్ వల్ల నాకు అది నాకు ఫియర్ వస్తుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అమ్మాయిలంటే. ఓకే. సో అందుకనే విన్ను గారు అంత సైలెంట్ గా బుద్ధిమంతులా కూర్చున్నారు. లేకపోతే అసలు అంత బుద్ధిమంతుడు కానే కాదు అసలు. సో విన్ను గారు చెప్పండి లొకేషన్స్ అన్నీ ఎక్కడ చెప్పండి. లొకేషన్స్ వచ్చేసి హైదరాబాద్, చిక్కమంగళూరు, ఇంకా వెస్ట్ గోదావరి వెళ్ళాం, తర్వాత ఈస్ట్ గోదావరి వెళ్ళాం, ఇంకా రాజమండ్రి అన్నీ చేసాం, ఇంకా మళ్ళీ అంతే లొకేషన్స్. కానీ అవుట్డోర్కి వెళ్ళినప్పుడు మాత్రం ఒక 20 days కంటిన్యూస్గా అక్కడే చేసాం అవుట్డోర్లో. చాలా బాగా ఎంజాయ్ చేసాం. కాలేజ్ ఎపిసోడ్ అంతా తాడేపల్లిగూడెం శశి కాలేజ్లో చేసాం. బాగా వచ్చింది అవుట్పుట్ అది. ఈవెన్ అక్కడ మేము షూట్ చేస్తున్నప్పుడు అసలు యాక్చువల్లీ అప్పుడు వర్షం టైం అది. అన్ని చోట్ల వర్షం పడితే మా సెట్లో వర్షం పడలే. మన ఈ మధ్యన మన గౌతమిపుత్ర శాతకర్ణిలో బాలబాబు గారు చెప్పినట్టు సేమ్ మాకు కూడా అలాగే జరిగింది. సేమ్ అలాగే జరిగింది మాకు కూడా. అంతా వర్షం పడింది. మా షూట్ చేస్తుంటే మాకు వర్షం లేదు. మేబీ మేము చేసిన హోమాలు ఆ పూజలు ఫలం అనుకుంటున్నాను. కానీ ఏదేమైనా మేము మాత్రం షూటింగ్ అనేది చాలా సక్సెస్ఫుల్గా ఏ ఆటంకం లేకుండా మంచిగా పూజ చేసుకున్నట్టు జరిగింది. డైలాగా స్క్రిప్ట్ లేదండి ఇక్కడ, నేను చెప్పలేను డైలాగ్. అరే మ్యాన్లీ స్టార్ కి స్క్రిప్ట్ కావాలా చెప్పండి. ఏం డైలాగ్ చెప్పాలండి? ఈ మూవీలోంచి ఒక మీకు బాగా ఇష్టమైన డైలాగ్, గుర్తుండిపోయిన డైలాగ్, మేము గుర్తుంచుకునే డైలాగ్ అంటే నా మాన నేను ఏదో ఇంటర్వ్యూ చేసుకుంటే మధ్యలో మీ పత్యాపారాలు ఏంటండి? ఇంటర్వ్యూలోనే అండి ఇది కూడా. ఇది డైలాగ్ ఇదేనండి. సూపర్ అండి, థ్యాంక్ యూ. అడగగానే చెప్పేశారు. సో అండ్ అక్షిత మీరు చెప్పండి. అండ్ మూవీ ఇందాక మీరు చెప్పారు, సో మూవీ చాలా ఈజీగా తీసాము, కష్టపడలేదు అని. సో అలాగే 45 days లో మొత్తం మూవీ ఈజీగా తీయలేదు, చాలా కష్టపడ్డాను. ఈజీగా తీసాము అంటే ఐ మీన్ నేను చెప్పింది డైరెక్షన్ కి హీరోయిన్ కి కూడా ఏమాత్రం ప్రెషర్ లేకుండా. ఈవెన్ మీరు పాయింట్ బాగా చెప్పారు. అది తను డైరెక్షన్ చేస్తుందనే ఒక ఇది అక్కడ లేదనమాట. ఆ డైరెక్షన్ చేస్తుందనే ఒక ఫీల్, ఎక్స్ప్రెషను, ఆ ప్రెజరు ఆ స్క్రీన్ మీద నాకు కనపడలే. అంటే ఇటు అటు అంటే ఓసర వెళ్ళేలాగా ఇటు అటులాగా చాలా బాగా చేసుకుంటాను. చాలా మల్టీ టాలెంటెడ్గా తన బ్రెయిన్ అంతా పెట్టి చాలా బాగా కష్టపడింది. ఓకే. అండ్ అలాగే షూట్ మొత్తం కామెడీ చాలా బాగుంటుంది అని చాలా బాగుంది. సో ఒక మంచి కామెడీ సీన్ అంటే వద్దండి చెప్పండి చాలు. ఇలా ఎలా జరిగిందో చెప్పండి. ఎలా జరిగింది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక ట్రాక్ వేసారండి. ఆ ట్రాక్ వేసి దాని మీద కెమెరా పెట్టారు. దాని ముందు ఆర్టిస్ట్ నిలబడమన్నారు. డైరెక్టర్ గారు వచ్చి కామెడీ చేసి వెళ్ళిపోయారు. అంతేనండి. శంకర్ గారు వెరీ ప్లస్ పాయింట్ టు ఆ మూవీ. శకలక శంకర్ రియల్ గా బాగా సపోర్ట్ చేశారు ఆయన. నేను ఎప్పుడు ఫోన్ చేసి బ్రదర్ ఇలాగా మరి డేట్స్ ఇస్తున్నారా అంటే, బ్రదర్ డార్లింగ్ అంటున్నాను, డార్లింగ్ నేను ఖచ్చితంగా నీకు ఈవినింగ్ ఫోన్ చేస్తున్నా, నీకు డేట్స్ చెప్తున్నా, నువ్వు ఫిక్స్ చేసుకునేవాడు. సరే అన్నాను. ఈవినింగ్ ఫోన్ చేసి నిజంగా ఆయన అన్నట్టు డేట్స్ ఇవ్వడం అది చాలా బాగా సపోర్ట్ చేశాడు ఆయన. యాక్చువల్లీ ఫస్ట్ షెడ్యూల్ జరుగుతున్నప్పుడు మాకు ఒక టెంపుల్లో షూట్ అనమాట. ఆయనది లాస్ట్, ఆయన ఇచ్చిన మాకు డేట్స్ ప్రకారం లాస్ట్ డేట్ అది.
అయితే ఆ రోజు మేము అనుకున్న స్కెడ్యూల్ అనుకున్న ప్రకారం ఆ స్క్రిప్ట్ ప్రకారం అది అయిపోవాలి. సో టైం చూస్తే రన్ అయిపోతుంది, సీన్ అది అవ్వలే, మాకు టెన్షన్ స్టార్ట్ అయింది. సరే మొత్తం మీద ఈవినింగ్ అయ్యేసరికి ఒక సీను ఆ రోజు చేయవలసిన సీన్ పెండింగ్ పడిపోయింది. అంటే ఆ టెంపుల్లో అది క్లోజ్ అయిపోయింది, అంటే ఆగిపోయింది షూట్ అక్కడ. ఆయనది చేయవలసింది అక్కడతో స్కెడ్యూల్ కూడా లాస్ట్ స్కెడ్యూల్. మేము అనుకున్న ఈ 22 days స్కెడ్యూల్లో అది లాస్ట్ డే అనమాట. సో అది అయిపోయింది స్కెడ్యూల్లో, అది లాస్ట్ డే కాబట్టి అయిపోయింది ఫస్ట్ స్కెడ్యూల్లో. సో అయిపోయిన తర్వాత అరే అయిపోయింది అని చెప్పి ఆలోచించాం. కానీ ఆ దేవుడు ఎలా చేశాడంటే ఆ టెంపుల్లో ఎక్కడైతే ఆపామో మళ్ళీ టెంపుల్లోనే మళ్ళీ మాకు శకలక్ శంకర్ గారు కాంబినేషన్ మళ్ళీ సెకండ్ స్కెడ్యూల్లో ఓపెన్ అవ్వడం జరిగింది. అప్పుడు ఆయన శంకర్ గారు, నేను ఎక్కడికి వెళ్ళిన నన్ను గుళ్ళోనే నన్ను ఓపెన్ చేస్తారా? సో అలా ప్రతిదీ కూడా బాగా చేసుకున్నాను. ఆయనకి డైలాగ్స్ బాగా నచ్చింది మూవీలో, అండ్ కాస్ట్యూమ్స్ కూడా బాగా నచ్చినాయి. ఈవెన్ డబ్బింగ్ జరుగుతున్నప్పుడు కూడా ఆ సినిమా మొత్తం చూసుకుంటూ డబ్బింగ్ చెప్పినప్పుడు ఏంటి ఈ సినిమా మనం చేసిందేనా, ఏంటి ఇంత బాగా చేశారు, ఇది డెఫినెట్ హిట్ భయ్యా, నేను చెప్తున్నాను ఇది హిట్ అని అందరికీ ఫోన్ చేసి చెప్పడాలు ఇలా చేసేవాడు అనమాట. అంటే ఆయన కాంబినేషన్లో చేసిన డిఎంకే గారు ఉన్నారు, ఆయన రియల్లీ సచ్ ఎ నైస్ పర్సన్, చాలా మంచి వ్యక్తి, ఎదుటోడికి ఎవరికి కూడా హాని చేయకుండా, ఏ ఇబ్బంది కలగకుండా ఈజీ గోయింగ్ పర్సన్. వాళ్ళిద్దరు కాంబినేషన్ చాలా బాగా కుదిరింది. వీళ్ళిద్దరు ఎప్పుడు ఫోన్లు చేసుకుని ఎప్పుడు బయటకు వస్తుంది అంటే ఏదో రీసెంట్గా ఎప్పుడు ఏటీఎంలో డబ్బులు పెడతారో ఎప్పుడు తీసుకుందాం అన్నట్టు ఇలా ఎదురు చూసినట్టు అలా వెయిట్ చేస్తున్నాం అనమాట. అందరూ అలాగే వెయిట్ చేస్తున్నాం. చాలా బాగా వచ్చింది సినిమా, చాలా బాగా వచ్చింది. ఓకే, సో అక్షిత మీరు చెప్పండి, అండ్ ఈ మీరు చేసిన క్యారెక్టర్లో మీకు బాగా నచ్చిన డైలాగ్? నేను యాక్షన్ చెప్పాలా? అది ఒక మెసేజ్ ఉంటుంది దాంట్లో. మమ్మీ వచ్చి అడుగుతుంది, ఇన్ని పూలు ఎందుకు కోస్తున్నావు, ఒక 2 పూలే తీసుకురమ్మని చెప్పాను కదా అంటే, లేదమ్మా ఇది దేవుడి దగ్గర వెళ్ళాలి, ప్రతి పుష్పం దేవుడికి అర్పించాలి కదా అన్నట్టు, మందారం దీంట్లో మన అందరం అని బంధం ఉంది అనేసి డైలాగ్ వస్తుంది. అంటే ప్రతి పుష్పానికి దేవుడు పాదాల దగ్గర చెందాలని కోరుకుంటుంది, అది వాటి వరం, అది దేవుడు ఇచ్చిన వరం పుష్పానికి. అది నాకు తెలియదు అంత గొప్పగా నేను చెప్పలేను. సో దాని రిలేటెడ్ గా మందారం, ఇదిగో అమ్మ మందారం, దీంట్లో మనమందరం మనమందరం అనే బంధం ఉందమ్మా అని చెప్పి ఒక డైలాగ్ బాగుంటుంది డైలాగ్ అది. సో అండ్ డైలాగ్స్ అన్ని ఎవరు రాశారు? రైటర్స్ ఎంజి రమేష్ అండ్ చొక్కా జయచంద్ర అని చెప్పి మన సీతమ్మ అందాలు రామయ్య చిత్రాలు మూవీ చేశారు కదా, ఆ పరిస్థితి చేశారు, బాగా చేశారు. అంత వర్క్ అంతా ఆఫీస్ లోనే జరిగింది. ప్రతి డైలాగ్ వింటేనే అర్థమవుతుంది సో ఎంత డెప్త్ గా ఆలోచించి రాశారు అనేది. ఈ డైలాగ్ ఇతనే చేసుకుంది, ఐ థింక్ నువ్వే చేసుకున్నావు కదా, ఈ డైలాగ్ తనే చేసుకుంది. కానీ ఈ ప్యాటర్న్ లో తను చాలా బాగా చేయించుకుంది, వాళ్ళు కూడా మంచి అవుట్పుట్ ఇచ్చారు. సో స్టోరీ మీరే రాసుకున్నారు, సో ఎలా ఏదైనా ఇన్స్పిరేషన్ గా తీసుకొని రాసారా, లేకపోతే ఎలా అనిపించింది స్టోరీ ఎలా ఉంటుందంటే మన నార్మల్ లైఫ్ లో ఇలా ఉంటే బాగుంటుంది అనేసి. ఐఎమ్ మోర్ అట్రాక్టెడ్ టు ఫ్యాంటసీ యాక్చువల్లీ. సో నా స్టోరీలో ఫ్యాంటసీ ఉంటుంది, ఆ ఫ్యాంటసీ అందరికి నచ్చుతుంది, అంటే రియలిస్టిక్ గా ఉంటుంది. ఈవెన్ నా వరకు చూసుకుంటే అది ఎలా ఉంటుందంటే నా రియాలిటీలోకి వెళ్ళిపోయినట్టు అనిపించింది. నేను యాక్టింగ్ చేసిన సేపు నాకు రీసెంట్గా నేను చూసుకున్నప్పుడు సినిమా, నా రియల్ లైఫ్లో నాకు ఎలా జరిగిన థింగ్స్, నా రియల్ థింగ్స్ కూడా దాంట్లో నాకు అలా అనిపించినాయి అనమాట. సో దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి బాగా చేసుకోగలిగాను, రియల్లీ ఫీల్ గుడ్. సో అండ్ మీరు ఇందాక నేను మిమ్మల్ని మీ క్యారెక్టర్ అడిగినప్పుడు సో ఇలా చేశాను వాళ్ళతో కాంబినేషన్స్ అని చెప్పారు, కానీ మీ క్యారెక్టర్ ఇలా ఉంటుంది చెప్పాను కదా, చెప్పండి మళ్ళీ ఒకసారి. నా క్యారెక్టర్ యాక్చువల్లీ దాంట్లో హీరో అండి, హీరోగా చేశాను. అది ఎలా ఉంటుందని చెప్పాను కదా, ఒక కూల్ గోయింగ్ గాయ్. ఫస్ట్ సినిమాలో వాడు ఇంట్రడక్షన్ అయిన తర్వాత లాస్ట్కి ఎండ్ అయ్యేసరికి ఆడు ఏంటి అనేది సినిమా అండి అంతే. సో అంటే శేఖరం గారి అబ్బాయి ఇప్పుడు బుద్ధిమంతుడా లేకపోతే క్రేజీ గాయా? యాక్చువల్లీ కొద్దిగా హెల్పింగ్ నేచర్ ఉంటుంది హీరోకి, దట్స్ అ బేసిక్ ఆఫ్ హిస్ క్యారెక్టరైజేషన్. యా, బట్ హి ఇస్ అ కూల్ గోయింగ్. అంటే నేను చెప్పకూడదు, రివ్యూ చేయకూడదు అని చెప్పి బుద్ధిమంతుడే కదండి. సో చూడడానికి ఎంత బుద్ధిగా కనిపిస్తున్నారో అంతే బుద్ధిగా ఉంటుంది క్యారెక్టర్ కూడా కదా. చాలా బాగుంది. ఒక డైలాగ్ కూడా ఉంది కదా, బుద్ధనికి కూడా ఒకేసారి జ్ఞానోదయం అయిందమ్మా అనేసి. అది యాక్చువల్లీ సనా మేడం నాది కాంబినేషన్. అది నేను ఎప్పుడు లేనిది సడన్గా నేను మంచిగా రెడీ అయిపోయి, ఎప్పుడు లేజీగా ఉండే నేను రెడీ అయిపోయి
టిప్ టాప్ వేలో బయట జాగింగ్కి వెళ్తుంటే ఒరే ఆగరా ఒరే ఆగరా అని చెప్పి అమ్మ షాక్ అవుతుంది. ఏంట్రా ఈ గెటప్, నేను నమ్మొచ్చా, మేము భయపడాల్సింది ఏం లేదు కదంటే బుద్ధుడికి కూడా ఒకేసారి జ్ఞానోదయం అయిందమ్మా అని చెప్పేసి మళ్ళీ ఫ్రెండ్స్కి వెళ్ళి ఇలా బ్యాక్ వచ్చి అర్థం కాలేదు కదా మళ్ళీ తిరిగి వచ్చా చెప్తాలే అనేసి మూవ్ అయిపోతాను. అది బాగుంటుంది, నాకు నచ్చిన సీన్. అంటే ఈ మార్పు ఏంట్రా అంటే బుద్ధనికి కూడా ఒకేసారి జ్ఞానోదయం అయింది కదా, సో అలాగే ఈ మార్పు కూడా నీకు అర్థం కాలేదు కదా మళ్ళీ తిరిగి వచ్చాక చెప్తా అనేసి తిరిగి వచ్చాక అర్థం చేసుకుంటారు. బాగుంటుందండి క్యారెక్టరైజేషన్ ఇందులో. శేఖరం గారి అబ్బాయి అంటే దానికి తగ్గట్టే ఉంటుంది క్యారెక్టరైజేషన్ కూడా. ఓకే. సో అండ్ మీ ఓన్ డాడీ పేరు కూడా శేఖరం గారు అని అవునండి. సో మరి శేఖర్ గారికి ఈ శేఖరం గారి అబ్బాయి మంచి పేరు తెచ్చి పెడతారు ఖచ్చితంగా. ఎందుకంటే నా తండ్రి నా కోసం, మా నాన్నగారు నా కోసం ఇంత చేసినప్పుడు నేను రియల్ లైఫ్లో అది ఎలాగో నడుస్తూ ఉంటుంది. అలాగే అంటే శేఖరం గారి అబ్బాయి అనేది మూవీలో మెయిన్ మన ఫాదర్ పేరు శేఖరం. సో రియల్ లైఫ్లో కూడా మా నాన్నగారి పేరు సోమశేఖరరావు, ఇంకా శేఖరం గారు అంటారు ఊళ్ళో. సో అలా శేఖరం గారి అబ్బాయి అని చెప్పి పేరు పెట్టడం జరిగింది అనమాట. ఓకే, సూపర్. సో అక్షిత అసలు చెప్పండి, మామూలుగా మన ఫస్ట్ నుంచి మూవీస్ అలా అనేమి అనుకోము, సో ఆటోమేటిక్గా జరుగుతుంది. సో మీ లైఫ్లో మూవీస్ అనేవి ఆటోమేటిక్గా జరిగిందా లేకపోతే మీ డ్రీమ్ ఇదే? ఇది ఆటోమేటిక్గా జరిగింది కాదండి, ఇది ఒక తపన. నేను 3rd స్టాండర్డ్ నుంచి ఒక తపన అలాగా తీసుకున్నాను. సో యాజ్ సూన్ యాజ్ ఐ కేమ్ టు మై కాలేజ్ డిగ్రీ మోడలింగ్ స్టార్ట్ చేశాను. అంటే ఒక ప్లాన్ ఉంది అన్నమాట, ఇలాగే ఉండాలి నా లైఫ్ అన్నట్టు. ఓకే, కెరియర్ సెట్ సో మంచి ముందు చూపుతో వచ్చారు. సో అనుకున్నట్లుగానే ఓన్లీ హీరోయిన్ గానే కాకుండా మీకంటూ ఒక స్పెషల్ స్ట్రాటజీ కూడా తెచ్చుకున్నారు ఉండాలి. సో ఎందుకు అనిపించింది డైరెక్షన్ చేయాలని? అదే ఇప్పుడు చెప్పి స్పెషల్ ఐడెంటిఫికేషన్ ఉండాలి అన్నట్టు. అండ్ ఓన్లీ హీరోయిన్గా వస్తే దే విల్ బి లైక్ ఫర్ ఫ్యూ ఇయర్స్ రూల్ చేస్తారు, దెన్ లైక్ అదర్ హీరోయిన్స్ వస్తారు, మళ్ళీ మర్చిపోతారు జనాలు, ఎప్పుడో మూవీ చూసినప్పుడు గుర్తుపెడతారు. బట్ ఇప్పుడు మనం విజయ నిర్మల గారిని తీసుకుంటే ఒక స్పెషల్ ఐడెంటిఫికేషన్, ఒక హీరోయిన్ కమ్ డైరెక్షన్గా చేశారు అన్నగానే ఉంటుంది కదా. సో ఆ ఒక ఐడెంటిఫికేషన్ నాదవ్వాలి అనేసి. సెల్ఫిష్ నో, ఇది మాకు కావాలి. సో ప్రతి ఒక్కరిలో ఇలాంటిది ఒకటి ఉంటేనే కదా కొత్త థాట్స్ వస్తాయి. అండ్ నేనేం చెప్తానంటే ఒక తగ్గట్టు నాన్నగారు కూడా బాగా సపోర్ట్ చేశారు, అది బాగా. ఒక ఆర్టిస్ట్ కి, ఒక చిన్న డాన్సర్, ఒక 3rd స్టాండర్డ్ అయి ఉండొచ్చు, 5th స్టాండర్డ్, ఒక చిన్న పిల్లకి డాన్స్ తెలుసు అని ఎలా తెలుస్తుంది? ఓకే, అలా చేస్తే ఒక ఇంట్లో వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. తను స్టేజ్ పర్ఫార్మెన్స్ చేస్తేనే అక్కడ చప్పట్లు వినిపిస్తుంది కదా. సో అలాగే మనలో ఉన్న టాలెంట్ ని బయట పెడితేనే అప్పుడు ద అదర్ పీపుల్ విల్ ఐడెంటిఫై అనేది. ఓకే. సో విను గారు మీరు చెప్పండి, అసలు మూవీస్లోకి రావాలని ఎందుకు అనిపించింది? ఎప్పటి నుంచి మూవీస్లో అంటే మూవీస్లో చేయాలి అనే తపన ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? తపన అంటే చెప్పాలి కదా. సరే, అది యాక్చువల్లీ నేను ఎంఎస్ చేశాను సింగపూర్లో. తర్వాత నేను బెంగళూరులో సాఫ్ట్వేర్గా జాబ్ చేసుకుని ఐఎమ్ ఎంప్లాయ్ ఇన్ సాఫ్ట్వేర్ ఫీల్డ్. అది చేసిన తర్వాత ఐఎమ్ బ్యాక్ టు హోమ్ అనమాట. వచ్చేసిన తర్వాత నేను ఇంట్లో మామూలుగా నేను నాన్నగారికి కొంచెం సపోర్ట్ చేస్తూ హెల్ప్ చేస్తూ ఉన్న టైంలో నేను మూవీస్ చూస్తున్నప్పుడు, ఆ సాంగ్స్ చూస్తున్నప్పుడు నాకు చిన్నప్పటి నుంచి మా ఊర్లో ఏంటంటే అందరూ నన్ను విన్ను అని లేకపోతే అలా ఎక్కువ పిలిచేవారు కాదు. నన్ను ఎక్కువ అరే హీరో అని చిన్నప్పటి నుంచి నాకు గుర్తింపు ఉంది. అంటే నేను ఏం చేసినా నలుగురు కూర్చుంటే నలుగురిలో ఇప్పుడు ఈ 4 వేలలో ఈ వేలు తేడా ఉంది కదా, హైట్ ఉంది కదా, ఆ టైప్లో నేను వాళ్ళ ఏదో స్పెసిఫిక్గా నాకంటూ వాళ్ళకి మించి ఏదో చేస్తూ ఉండేవాడిని. ఫర్ ఎగ్జాంపుల్ బైక్ ర్యాష్గా డ్రైవ్ చేయటం, కార్ ర్యాష్గా డ్రైవ్ చేయటం. నేను బైక్ మీద వస్తున్నానంటే ఎక్కడో దూరాన్ని ఉన్న వాళ్ళు కూడా బండి వచ్చేస్తుందని చెప్పేసి రోడ్డు మీద ఉన్న వాళ్ళ పిల్లల్ని తీసుకుని లోపల తీసేసుకోవడం, నేను వెళ్ళిన తర్వాత ఒరే అని తిట్టుకోవడం. అలా ప్రతిదీ నాకు ఫోన్ కాల్ వస్తే మన ఫోన్ సిగ్నల్ దొరకలేదు అనుకోండి, మనం ఏం చేస్తాం? ఇప్పుడు మీకు ఫోన్ సిగ్నల్ లేదు, మీరు ఏం చేస్తారు? అటు ఇటు తిరుగుతాం, లేదా ఎలా అంటాం, లేకపోతే మూసు కూర్చుంటాం. అవును కదా. కానీ నేనేం చేసేవాడిని అంటే ఆ సిగ్నల్ కోసం వాటర్ ట్యాంక్ ఎక్కేవాడిని.
అలా ప్రతిదీ నేను ఏం చేసినా కొత్తగా వింతగా ఉండేది. లేదా శ్మశానంలోకి వెళ్ళేవాడిని సిగ్నల్ కోసం. సీరియస్గా మా ఊర్లో ఆడని చెప్తారు, నేను అలాగే చేసేవాడిని. సో అలా ఏం చేసా స్పెసిఫిక్, ఒరే నువ్వు హీరోరా అంటూ ఉండేవారు. అప్పటి నుంచి నా బుర్రలో ఉంది నాకు, తెలియదు నాకు, బుర్రలో ఉంది నాకు. సో అలాగా హీరోగా నేను ఇంట్రడక్షన్ అవుతే బాగుంటుందని నాకే అనిపించి కొంచెం షార్ట్ ఫిలిం అనేది ఫస్ట్ ఒకటి చేసాం, దానికి అవార్డు రావడం జరిగింది. అది వచ్చిన తర్వాత నాకు ఇంకా ఇన్స్పిరేషన్, అంటే షార్ట్ ఫిల్మ్ చేసినప్పుడు మా ఊర్లో ఉన్నప్పుడు చేసాం. అది అయిపోయిన తర్వాత ఆటోమేటిక్గా నా అంతటి నేనే బస్ ఎక్కేసి హైదరాబాద్ వచ్చేసి ఇంకా సస్టైన్ అయ్యి అది కష్టపడి చాలా తిరిగి చాలా కష్టపడ్డానండి. ఇండస్ట్రీలో చాలా కష్టపడ్డా. ఆల్మోస్ట్ నేను 2 years చాలా స్ట్రగుల్ చేశాను. అసలు నాకు ఏం చేయాలో తెలియదు, ఎవరో తెలియదు. నేను వచ్చిన పని నాకు ఎందుకు అవ్వట్లేదు అని బాధ కూడా వచ్చిన రోజులు ఉన్నాయి. చాలా కష్టపడ్డా. అంటే మనం ప్రేమించే పని అది మనకి దొరకనప్పుడు, అది ఏదైనా సరే వస్తువు అయినా వ్యక్తి అయినా, అది మనం అనుకున్న పని అయినా, అది మనకి దగ్గర అవ్వకుండా దూరంగా ఉన్నప్పుడు ఆ బాధ చాలా బాధ అనిపిస్తుంది. సో నేను ప్రేమించే పని నాకు దూరం అవుతున్నప్పుడు చాలా బాధ అనిపించేది. అలా చాలా కష్టపడ్డాను ఇండస్ట్రీలో. ఈవెన్ ఏదైనా ఆఫీస్కి వెళ్ళినప్పుడు బాగా టాయిలెట్ రెడీ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత, అబ్బా మీరు చాలా బాగున్నారు, హైటు పర్సనాలిటీ సూపర్ కత్తిలా ఉన్నారు, అబ్బా ఇలాంటి హీరో కోసం ఎదురు చూస్తున్నాం, ఓపెన్ చేస్తే అని చెప్పి లైన్ చెప్పి అన్నీ చెప్పిన తర్వాత, సరే మీకు ఫోన్ చేస్తామండి అని చెప్పి నేను రూమ్కి వచ్చిన తర్వాత మళ్ళీ నాకు కాల్ వచ్చేది. అరే కాల్ వచ్చిందిరా అని చెప్పి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యేవాడిని. అరే కాల్ వచ్చిందిరా లిఫ్ట్ చేసి హలో చెప్పండి సార్ అని చెప్పి మాట్లాడితే, హ్యాపీగా మాట్లాడుతున్నవాడిని సడన్గా ఇలా ఎక్స్ప్రెషన్ చేంజ్ అయిపోయేది నాది. ఎందుకురా అంటే, మీరు యాప్ట్ అండి మా సినిమాకి మీరే హీరో అని చెప్పి, మరి మనీ ఎంత పెడతారండి అని అడిగేవారు. అదేంటండి మనీ, హీరో అవ్వాలంటే మనీ పెట్టాలా, కష్టపడి హార్డ్ వర్క్ చేస్తే సరిపోతుంది కదా అనుకున్నా. కష్టమైతే పడతాం, హార్డ్ వర్క్ అయితే చేస్తాం, మీకు ఎలా కావాలితే అలా మమ్మల్ని మౌల్డ్ చేసుకుంటే మేము అలా కూడా చేసుకుంటాం, కింద పడిన పైన దూకమని ఏం చేయమన్నా చేస్తాం. ఒక ఆర్టిస్ట్గా మనం ఎంటర్ అయినప్పుడు ఆ కష్టపడాలి. సో కానీ డబ్బులు అడిగేసరికి అది ఎలాగా ఏంటనేది నాకు అర్థం కాలేదు. ఒకటో 2 ఆఫీసులు అంటే పోనీ ఏదో ఎవరో ఇలా, కానీ ఎక్కువగా నాకు అలాగా జరిగింది. మరి చాలా ఎదురొచ్చినాయి అలాంటివి నాకు. సో అది వాటిని కూడా నేను దాటుకుంటూ, వాటిని కూడా నేను నా మనసులో పెట్టుకుని, ఆ బాధను అలాగే ముందుకు నడిపించుకుంటూ అలా తీసుకొచ్చి ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో నాకు మళ్ళీ పరిచయం అవటం, మా ఫ్రెండ్స్ 6-7 ఉన్నాం, అర్జున్, భరత్, ఇంకా ఎక్సెట్రా, ఇంకా కొందరు మా ఫ్రెండ్స్ ఉన్నారు. అందరం కలిసి డిసైడ్ అయ్యి ఒక ప్లాట్ఫామ్లో మనం గట్టిన అవ్వాలి. సో అది ఏం చేయాలి, ఎలా చేయాలి అని ఆలోచించే టైంలో నాకు నిజంగానే దేవుళ్ళలాగా నాకు ఆప్షన్, నేనేంటో నాకు తెలియదు కానండి, మా మదర్ చనిపోయిన దగ్గర నుంచి నాకు అన్నిటికీ నాకు ఆప్షన్, లాస్ట్కి నేను ఎంత తిరిగి వచ్చినా ఎన్ని చేసినా నాకు ఆప్షన్ మిగిలేదు మళ్ళీ నాకు లాస్ట్కి మా నాన్నగారే. నేను నిజంగా అండి మా నాన్నగారు నాకు అంత ఇష్టం అనమాట. నేను ఏం చేసినా, ఎంత కష్టపడినా, ఎక్కడికి వచ్చినా, నేను సింగపూర్ వెళ్ళినా, బెంగళూరు వెళ్ళినా, చివరికి నాకు ఆప్షన్ మిగులుతుంది మా నాన్నగారే. అంటే నా తండ్రికి నాకున్న రుణం అలా మిగిలిపోయింది, అది ఎప్పటికీ తీరదు, అది ఆ బంధం అంతే అది. సో ఆ టైంలో నేను మా నాన్నగారిని అప్రోచ్ అవ్వటం, డాడీ ఇది పరిస్థితి అన్నప్పుడు, సరే తన దగ్గర మంచి స్టోరీ ఉందని చెప్పింది. సో తిను ఇంటెలిజెంట్ అమ్మాయి, అప్పటికే తిను ఇంటెలిజెంట్, ఫ్రెండ్ సర్కిల్లో మనకు తెలుస్తూ ఉంటుంది కదా, ఆ ఇంటరాక్షన్లో తన గురించి అబ్జర్వ్ చేయడం అని చేసి మా నాన్నగారికి చెప్తే, సరే ఒకసారి విందాం అని చెప్పేసి ఆ కథ వినటం, అది మొత్తం మళ్ళీ డెవలప్ చేసుకుని, మళ్ళీ దానికి ముందు చిన్నగా ఒకసారి డెమో చేసుకుని, నమ్మకం కుదిరిన తర్వాత నాన్నగారు నా సిగ్నల్ ఇచ్చి ఈ సినిమా స్టార్ట్ చేయటం, అలా జర్నీ స్టార్ట్ అయిందనమాట. చాలా హ్యాపీగా ఎండ్ అయింది సినిమా మాత్రం. చాలా బాగా, అది అంతా ఏదో కసితో ఎలా అయితే మొదలుపెట్టామో అంతే ఆ కసి తీరా దాని ఆకలి తీర్చుకుని అలాగా ఎండ్ అయింది అనమాట సినిమా. చాలా బాగా కష్టపడ్డాం. ఈవెన్ ఇంకోటి ఏంటంటే, మాకు ఈ సినిమా మా నాన్నగారితో పాటు ఇంకో ఆయన ముఖ్యమైన పర్సన్ మధు ఫామ్రావు గారు. ఆయన నాకు అన్నయ్య, ఆయన ఈజ్ ఫ్రమ్ రాజమండ్రి. మధు ఫామ్రావు గారు చాలా మంచి వ్యక్తి. ఆయన అంటే ఎంత కైండ్ హార్టెడ్ పర్సన్ అంటే, లేని వాళ్ళకి పాపం ఆయన చేయూతను సాయం చేయటం, పేదలకు ఏదన్నా చేయటం, చాలా మంచి పనులు చేసే వ్యక్తి ఆయన. అలాంటి ఆయన మాకు పార్ట్నర్గా దొరకడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఆయన ఎప్పుడూ మా వెంటే ఉంటాడు. ఫ్యూచర్లో కూడా ఆయనతో నేను చాలా సినిమాలు చేస్తాను కూడా. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది, మూవీ పూర్తి చేసుకున్నాం.
చాలా సో హ్యాపీగా మీ ఫీల్. మాటల్లోనే తెలుస్తుంది, నిజంగా నాకు మాటలు రావట్లేదు, అంత అంత కష్టంగా అనిపిస్తుంది. అవునండి. సో మీరైతేనే ఇప్పుడు నేను అడిగే క్వశ్చన్కి కరెక్ట్గా ఆన్సర్ చెప్పగలరు. చెప్పండి. సో ఇలాగే మూవీస్లో చాలా కసి మీద పిచ్చి మీద ఏదో సాధించేసేయాలి అని ఇంట్లో చెప్పకుండా కూడా చాలా మంది వచ్చేస్తూ ఉంటారు. సో ఎన్నో స్ట్రగుల్స్ పడుతూ ఉంటారు, మళ్ళీ ఇంటికి వెళ్ళలేరు, అలా అని ఇక్కడ సెటిల్ అవ్వలేక. సో మరి అలాంటి వాళ్ళ కోసం మీరు ఇచ్చే సజెషన్స్ ఏంటి? వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఎంట్రీ ఈస్ ఏ నాట్ ఏ టఫ్ జాబ్. వీ క్యాన్ ఎంటర్, బట్ ఎంటర్ అయిన తర్వాత దాన్ని ఎలా అక్కడ మనం సస్టైన్ అవ్వాలి, దాన్ని ఎలా మనం గెటిన్ అవ్వాలి, అనుకున్నది ఎలా రీచ్ అవ్వాలి, ఆ ప్రయత్నం ఉంటుంది చూసారా. అక్కడ మనం ఫెయిల్ అవుతాం అనుకుంటే మాత్రం దయచేసి అది ఆలోచించవలసిన విషయమే. సో ఈ అంటే మీరు అన్నట్టు వీళ్ళు ఏంటంటే ఆల్మోస్ట్ బీటెక్లు చేసుకుని అమ్మ నాన్న వాళ్ళ కోసం కష్టపడి చదువు అంతా చేయించుకుని వాళ్ళ యొక్క నీడ్స్ కూడా పక్కన పెట్టేసుకుని పిల్లల కోసం అన్నీ చేసి వాళ్ళు సిటీకి వచ్చి అన్ని కష్టపడి స్ట్రగుల్ చేస్తున్న టైంలో వాళ్ళు హ్యాపీ ఫీల్ అవుతూ ఉంటారు. కానీ ఆ టైంలో వీళ్ళు మళ్ళీ అంటే చాలామంది చేస్తున్నారు, ఇది ఒక ప్రొఫెషనల్గా ఫీల్ అయ్యి ప్యాషన్లా ఫీల్ అయ్యి మూవీ ఇండస్ట్రీకో లేకపోతే ఈ షార్ట్ ఫిల్మ్స్ అని చేస్తున్నారు కదా. ఐ ఎంకరేజ్ దమ్. బట్ నేనేమంటానంటే స్ట్రగుల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది డెఫినెట్గా. ఇప్పుడు నేను 2 years స్ట్రగుల్ అయ్యాను. ఇప్పుడు తర్వాత నాకు ఏదో ఒక నేను ఇందాక అన్నట్టు ఆప్షన్ మా నాన్నగారు నాకు ఉన్నట్టు అలా అందరికి ఉంటారో లేదనేది మనం చెప్పలేం. అది దేవుడు ఎలా, కానీ టాలెంట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది రాణిస్తుంది. కానీ నేనేం చెప్తానంటే మన ఇండస్ట్రీకి వచ్చే ముందు ఒకవేళ వచ్చిన తర్వాత ఎలా అది ఏ రూట్లో వెళ్తే మనకు కరెక్ట్గా కనెక్ట్ అవుతాం, ఏ రూట్లో వెళ్తే మళ్ళీ మనం బ్యాక్ అయిపోతాం, ఇవన్నీ తెలుసుకుని మంచి చెడు రెండు ఉంటాయి. ఆ రెండు తెలుసుకుని ఇండస్ట్రీకి వచ్చి నేను ఉండగలనా లేదా, నేను సాధించగలనా లేదా అని ఒక గట్టి ఆలోచన ఉంటే ఇండస్ట్రీలో ఎంటర్ అవ్వచ్చండి. నో ప్రాబ్లం. ఏం లేదండి, కష్టం అయితే ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఆ కష్టాన్ని తగ్గిన ఫలితం మనం ఎంత కష్టపడతామో ఎంత చెమటోరుస్తామో ఆ కష్టం ఆటోమేటిక్గా మన ఒడిలో ఉంటుంది. అది మాత్రం ఫిక్స్. కానీ నేను న్యూ ఎంట్రీస్ వరకు చెప్పేది ఏంటంటే బిఫోర్ ఎంట్రీ ప్లీజ్ మీరు ఎవరినైనా సరే తెలుసుకోండి. ఇండస్ట్రీలో నేను రాగలనా, సపోర్ట్ లేకుండా అంటే కష్టపడి నేను ఎదుగుతాను అనే ఆలోచన ఉంటుంది. కానీ ఆ కష్టపడటానికి కూడా మనకు అక్కడ ప్లాట్ఫామ్ దొరకాలి కదా. అది నేను అంటున్నాను అంతే. నేనైతే చాలా స్ట్రగుల్ అయ్యాను, నా స్ట్రగుల్ ఎవరికి రాకూడదని కోరుకుంటున్నాను. అండ్ అక్షిత మీరు చెప్పండి మ్యూజిక్ గురించి. సో మీరు పాడిన పాట అయితే మేము విన్నాము, ఎప్పుడెప్పుడు ఆడియో లాంచ్ అవుతుందా అని ఇప్పటి నుంచి ఇంకా దాని గురించి కూడా వెయిటింగ్ ఎక్కువ ఉంది. సో మ్యూజిక్ గురించి చెప్పండి. సో ఒక మూవీ సక్సెస్ అవ్వాలి అంటే దానికి అన్ని క్రాఫ్ట్స్ బాగుండాలన్నమాట. సో మ్యూజిక్ ఈజ్ వన్ ఆఫ్ ద కీ పార్ట్ ఆఫ్ ద మూవీ. సో మనకి మ్యూజిక్ డైరెక్టర్ ఇలేందర్ గారు, కీరవాణి గారు శిష్యుడు, ఆయన మంచి మ్యూజిక్ అందించారు. దాంతోపాటు ఆర్ఆర్ కూడా ఏఆర్ రెహమాన్ గారు శిష్యుడు భరత్ గారు అనేసి మంచిగా ఆర్ఆర్ కూడా చేశారు. సో మన మూవీలో 5 songs ఉంది. ప్రతి సాంగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో దానికి తగ్గట్టు మన కాన్సెప్ట్ కూడా, థీమ్ కూడా డిఫరెంట్గా ఉంది. 5 themes వీ హ్యావ్ ఇన్ ద సాంగ్. రెలవెంట్గా ఉంటుంది, స్టోరీకి రెలవెంట్గా, బట్ ఏదో కొత్తగా ఉంది జనాలకి. అండ్ సాంగ్స్ కూడా చంద్రబోస్ గారు రాశారు, శివజాన్సీ రేఖాల రాశారు, అండ్ మన పూర్ణాచారి గారు రాశారు. సో అండ్ సింగర్స్ కూడా శ్రవణ్ భార్గవి, హేమచంద్ర, దినకర్, లిప్సిక అందరూ పాడారు. టెక్నికల్ గా ఎంత బాగుందో వినడానికి కూడా అంతే బాగుంది, విజువల్ గా కూడా అంతే బాగుంది. ఓకే, సూపర్. సో మరి మరొక సాంగ్ వినిపిస్తారా మాకు? అది డైరెక్ట్ గా ఆడియో లాంచ్ టైంలో అన్ని సాంగ్స్ రిలీజ్ చేస్తాం కదా, అప్పుడు విందామంటారా? ఓకే అండి. సో అండ్ అలాగే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? నెక్స్ట్ బాలీవుడ్ ట్రై చేస్తున్నాను. సో దాంట్లో ఒక ఆల్బమ్ సాంగ్ ఓకే అయింది, దాని మీద వర్కౌట్ చేస్తాను. సో మీరు చెప్పండి. సో నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏమైనా వెళ్తున్నాయి? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ సముద్ర గారితో ప్రాజెక్ట్ ఓకే అయిందండి. అది త్వరలోనే సెట్స్కి వెళ్తుంది. అది మంచి మాస్ సబ్జెక్ట్. అది సముద్ర గారు కూడా, ఆయన కూడా ఎగర్లీ వెయిటింగ్ అనమాట. నెక్స్ట్ ఎలా ఏ సినిమా హిట్ కొట్టాలి, ఏది మనం ఈ కసితో ఉన్నారనమాట. సో ఆయనకి ఆయుధంలాగానే ఇదవుతానని నేను నమ్ముతున్నా. నేనైతే కష్టపడతానని చెప్పాను ఆయనకి. సో హీ అగ్రీడ్ దట్. సో ఆయన ఆఫర్ ఇచ్చారు నాకు. ఐఎమ్ రియల్లీ హ్యాపీ.
అండ్ అలాగే ఇంకొక మూవీ కూడా నాది సైన్ చేయబోతున్నా, అది సస్పెన్స్, త్వరలోనే చెప్తాను మీకు. ఇప్పుడు నేను అనౌన్స్ చేయలేను అది, సో దాని గురించి. ఓకే అండి. అండ్ అలాగే ఆడియో లాంచ్ అండ్ మూవీ రిలీజ్ ఎప్పుడు ఉండొచ్చు? ఆడియో లాంచ్ వచ్చేసి కమింగ్ మంత్లో ఉంటుంది. కమింగ్ మంత్ ఫెబ్లో ఆడియో లాంచ్ పెట్టేస్తున్నాం, మార్చ్కి వచ్చేస్తున్నాం. ఓకే. అండ్ అలాగే ట్రైలర్ వాటి కోసం కూడా వెయిటింగ్ మేము చాలా. ఫస్ట్ లుక్ ఓన్లీ మాకు కనిపించింది. ట్రైలర్ మనకి 9th వస్తుంది, Feb 9th. ఓకే, 9th నుంచి ట్రైలర్ వస్తుంది. ఎస్, ట్రైలర్ అండ్ మోషన్ పోస్టర్ అన్ని స్లోగా, ఇంకా అన్ని ఇస్త్రాకులో మనం స్వీట్ దగ్గర నుంచి స్లోగా అలా అన్ని ఒకసారి పెట్టేస్తే తినలేం కదా, ఇబ్బందిగా ఉంటుంది. కానీ అన్ని పెట్టాకే కదా తినాలి. సూపర్ అండి. సో ఇలాగే మీ కెరియర్ ఇద్దరిది దూసుకుపోవాలని మా కోరుకుంటూ, అండ్ అలాగే టెక్నీషియన్స్, కెమెరా వర్క్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి, సో ఇవన్నీ, సో వీటన్నిటి గురించి కూడా చెప్పండి. టెక్నీషియన్స్ అనేది వాళ్ళు బ్యాక్ బోన్. టెక్నీషియన్స్ లేనిది మనం లేం, టెక్నీషియన్స్ లేనిది మేము ముందుకు వెళ్ళలేం, ఇది మాత్రం ఫిక్స్ అండి. రియల్లీ టెక్నీషియన్స్కి రియల్లీ హ్యాట్స్ ఆఫ్. వాళ్ళు దట్టు ఏంటంటే ఈ శేఖర్ గారి అబ్బాయి మూవీకి నా కోసం రియల్లీ వాళ్ళు చాలా చాలా హెల్ప్ చేశారు నాకు. ఈవెన్ ఓవర్ టైం అయిపోయి కూడా సెట్కి ప్యాకప్ 6-6:30కి అయిపోవాలనుకుంటే వాళ్ళు నాకు 7-7:30 అయ్యేసరికి వరకు కూడా నాకు, సార్ మీరు కంగారు టెన్షన్ పడదు సార్, మీరు చేయండి సార్, మేము ఉన్నాం అని చెప్పి నాకు చాలా బాగా సపోర్ట్ చేశారు. లైట్ యూనిట్ కానివ్వండి, లేకపోతే క్రేన్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ప్రొడక్షన్ ఫుడ్ పెట్టేవాళ్ళు కూడా, ఆ టీ ఇచ్చేవాళ్ళు కూడా, సార్ మీరు టీ తాగండి సార్ అని, ప్రసాద్ బాబాయ్ అని చెప్పి, నేను ప్రసాద్ బాబాయ్ అంటాను, అతను కూడా చాలా బాగా చూసుకున్నాడు ప్రొడక్షన్లో. అలా ప్రతి ఒక్కళ్ళు, ఈవెన్ కెమెరామ్యాన్ రాఘవ నూలేటి, ఆయన చాలా బాగా హార్డ్ వర్క్ చేశారు. తాను మెయిన్ ఏంటంటే కెమెరామ్యాన్ అండ్ డైరెక్టర్ వీళ్ళిద్దరూ కలిసి, ఫస్ట్ ఆఫ్ ఆల్ హీరోయిన్ ఎలా ఉన్నా ఈ డైరెక్టర్ అండ్ ఈ కెమెరామ్యాన్ కెమిస్ట్రీ వర్కౌట్ అయ్యి వాళ్ళిద్దరు బాండింగ్ కుదిరి మంచిగా కెమిస్ట్రీ కుదిరితే సినిమా అవుట్పుట్ రియల్లీ సూపర్ వస్తుంది. నేను ఈ విషయంలో నేను స్ట్రాంగ్గా నేను నమ్ముతాను. సో అలాగే మన కెమెరామ్యాన్ రాఘవ చాలా మంచి అవుట్పుట్ ఇచ్చాడు. ఆ ఫ్రేమింగ్ పెట్టడం కానివ్వండి, తర్వాత డైరెక్టర్తో కూర్చుని ఆ డిస్కషన్ చేసుకుని ఇద్దరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఈ బ్లాక్ ఇలా కావాలి, ఇలా చేయాలి, అలా చేయాలని చెప్పి చాలా బాగా మంచి ఫ్రేమ్ ఇచ్చాడు ఆయన, బాగా హార్డ్ వర్క్ చేశాడు ఆయన. అతను కూడా ఫ్యూచర్లో మంచి అవకాశాలు రావాలని కోరుకున్నా. అలాగే ఇంకొక టెక్నీషియన్ మన సాయి ఎలిందర్, మన మ్యూజిక్ డైరెక్టర్. అతను మ్యూజిక్ డైరెక్టర్ బిఫోర్ ప్రేమ్లో ఏబీసీ, ప్రేమ్ ప్రయాణం, వాట్ హ్యాపెన్ 626 అనే మూవీస్ ఏవో చేశారు ఆయన. బట్ మన మూవీకి వచ్చేసరికి రియల్లీ అవుట్పుట్ చాలా బాగా ఇచ్చాడు. ఏ సినిమా అయినా సరే ఫస్ట్ మనకి సక్సెస్ ఆడియో సక్సెస్ అయిందంటే ఈ ఆడియో ఆటోమేటిక్గా ఈ సినిమాని అలా ముందు నడిపిస్తుంది. సో ఈ ఆడియో పరంగా చూసుకుంటే ఈ ఎలింద్ర అనే పర్సన్ చాలా మంచి అవుట్పుట్, ట్యూన్స్ మంచిగా చేసుకోవడం చాలా బాగా కష్టపడ్డాడు. అతనికి కూడా మంచి లైఫ్ ఉంటుంది, ఎందుకంటే ఈజ్ కీబోర్డ్ ప్లేయర్. యాక్చువల్లీ బాగా హార్డ్ వర్క్ చేశాడు. చెప్పినప్పుడు ఎక్స్ట్రాలు ఏం చేయకుండా, ఏదో నేను 4-5 సినిమాలు చేసానని చెప్పి ఇటువంటి ఎక్స్ట్రాలు చేయకుండా చాలా మంచిగా విన్నాడు. లేదు నేను తిట్టినా పొగిడినా నేను ఎలిందర్ మంచి కోసమే. అంటే ఈజ్ ఫ్రెండ్లీ గాయ్, నాతో బాగుంటాడు, పర్సనల్గా మేము క్లోజ్గా ఉంటాం. అండ్ ఎలిందర్ ఎలా అంటే తను అటు కూర్చుని నేను ఇటు కూర్చుంటే మధ్యలో వీళ్ళందరినీ కూర్చోబెట్టుకుని, చిన్నపిల్లలు కూర్చోబెట్టుకుని చెయ్యి వెళ్ళి అని చెప్పి వెళ్ళి అంటే న్యాచురల్ మనకి టైం లేదు మంచిగా చేసుకుందాం అంటే అయ్యో తప్పకుండా సార్ అని చెప్పేసి ఇలా కూర్చుని బాగా కష్టపడ్డాడు. నేను నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెట్లో నాకు ఏదో ఒక డైరెక్టర్ లాగా, ఏదో వీరమాతలాగా ఆ బిల్డప్లో నాకు ఏం కనపడలే. తను యాక్టింగు, తన ఏ సీన్ అయితే డైరెక్ట్ చేయాలో ఆ డైరెక్ట్ చేసుకోవడం, తర్వాత తన యాక్టింగ్లోకి వెళ్ళిపోవడం చాలా బాగా కష్టపడింది, చాలా మల్టీ టాలెంటెడ్. అంటే నేను అనుకున్నాను, నేను అడిగాను సెట్లో, నువ్వు ఈ మధ్యన ఫిషెస్ ఏమైనా ఎక్కువ తింటున్నావు అని అడిగా. ఏ అంటే నీ బుర్ర బాగానే పనిచేస్తుంది, పర్లేదు, కంట్రోల్లో ఉందని చెప్తే నవ్వుకునేది. అలా చాలా బాగా హార్డ్ వర్క్ చేసింది. అంటారు కదా ఫిష్ తింటే కొంచెం, సీ ఫుడ్ తింటే కొంచెం బుర్రలు బాగా పనిచేస్తాయి అని చెప్పి. మీరు తినరా సీ ఫుడ్? ట్రై చేస్తాను. అదే ఎక్కడో విన్నాను, బుర్ర పని చేయట్లేదు, అదే కరెక్ట్ అయితే. ఒక ఫ్రెండ్ గా, హీరోయిన్ గా, డైరెక్టర్ గా, సో ఇన్ని బాధ్యతలు తను చేసింది కదా. సో మరి 1 word లో అక్షిత గారిని వర్ణించాలి అంటే ఏ వర్డ్ యూజ్ చేస్తారు? జక్కమ్మ. జక్కమ్మ సరదాగా అన్నాను. రియల్లీ షీ ఇస్ టాలెంటెడ్. 1 word లో చెప్పాలంటే టాలెంటెడ్. తను
హీరోయిన్గా ఎలాగ చేస్తుందో డైరెక్షన్ కూడా అంత టాలెంట్గా చేసింది కదా. రియల్లీ ఐ అప్రిషియేట్ హర్. రియల్లీ అంటే ఎక్కడో కన్నడ నుంచి వచ్చి ఇక్కడ తెలుగులో సినిమా చేయాలన్నంత అవసరం తనకు లేదు, కానీ కష్టపడుతుందంటే తనకు నిజంగా మంచి లైఫ్ ఉందని కోరుకుంటున్నా. ఈవెన్ తన్ని మన తెలుగు తల్లి, మన తెలుగు కలమ్మ తల్లి తనని రాణిస్తుందని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మంగళూరు నుంచి ఐశ్వర్య రాయ్ వచ్చారు, అలాగే శిల్పా శెట్టి వచ్చారు, స్నేహ ఉల్లాల్, సో చాలా మంది, అనుష్క, సో అందరూ కూడా వాళ్ళ ప్రస్థానాన్ని ఇక్కడ కొనసాగిస్తున్నారు. సో అలాగే అండ్ మల్టీ టాలెంటెడ్ తో వస్తున్నారు మీరు. సో ఇంకా సూపర్ గా వండర్ఫుల్ గా మీ లైఫ్ సాగిపోవాలని. మీరు ఇంత నా గురించి పొగులుతున్నారు, బట్ నేను ఒకటి చెప్పాలి, వన్ హ్యాండ్తో క్లాప్ అవ్వదు, 2 హ్యాండ్స్ ఉంటేనే క్లాప్ అవుతుంది. ఒక డైరెక్టర్ అన్నప్పుడు డైరెక్టర్కి ప్రొడ్యూసర్ స్ట్రాంగ్గా ఉండాలి, మెయిన్ టీమ్ స్ట్రాంగ్గా ఉండాలి, టెక్నికలీ బాగుంటే మొత్తం అన్ని క్రాఫ్ట్స్ నీట్గా ఉంటే అప్పుడు యూనో ఒక మూవీ మంచిగా వస్తుంది. సో ఇది టీమ్ వర్క్ అని చెప్తాను నేను. అండ్ ఇది చేసింది తెలుగు ఆడియన్స్కి, వాళ్ళని నవ్వించాలి, వాళ్ళని యూనో వాళ్ళ బ్లెస్సింగ్స్ కావాలి, ఇంకా మంచి మంచి మూవీస్ చేయాలి, నేను హీరోయిన్గా చేయాలి. మిమ్మల్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఇంకా టాలెంట్ ఉన్న వాళ్ళని ప్రూవ్ చేసుకోవాలి. సో నేను స్పెషల్గా కోరుకుంటున్నాను. మీరు ట్రై చేస్తారా? ట్రై చేస్తాను. ప్రొడ్యూసర్ సెట్ సో అప్పటికి మీరు టాప్ హీరో అయిపోయిండారు. సో ప్రొడ్యూసర్ గా వద్దండి, ప్రొడ్యూసర్ బిరుదులు నాకు వద్దండి, ప్రొడ్యూసర్ బిరుదులు నాకు వద్దు. నాకు హీరోగా నేను చేసుకుంటాను, కష్టపడతాను. బట్ స్ట్రైట్గా ఒక ఆన్సర్ ఇస్తానండి మీరు అడగకుండానే. నేను ఇండస్ట్రీలో ఉన్నంత వరకు మనం పొలంలో పనిచేసే అంటే పనులు ఉంటారు కదా, అంటే పనులు అనకూడదు, వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఎలా అయితే పొలంలో కష్టపడతారో అలాగే నేను ఇండస్ట్రీలో ఒక పనుల్లో కష్టపడతా, అంతే. సో అండ్ మూవీ గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? ఇట్స్ అ కమర్షియల్ మూవీ, ఆడియన్స్ కోసమే చేసింది, తెలుగు పీపుల్స్ కోసమే చేసింది, తెలుగు పీపుల్ కోసమే చేసింది మూవీ. బాగా నచ్చుతుంది, రెలవెంట్గా ఉంటుంది వాళ్ళ లైఫ్ స్టైల్కి. సిటీ బ్యాక్డ్రాప్ అయినా అందరూ ఎంజాయ్ చేస్తారు, నాట్ ఓన్లీ యూత్, ద ఫ్యామిలీ, ఫుల్ కామెడీ. సో అవుట్ అండ్ అవుట్ యునో ఆల్ కేటగిరీ పీపుల్ విల్ ఎంజాయ్ ద మూవీ. ఓకే, అండ్ మీ మాటలో ఆడియన్స్కి మూవీ గురించి చెప్తారు? ఈ శేఖర్ గారు అబ్బాయి మూవీ మీ ఆడియన్స్ అందరికీ అంకితం చేసేస్తున్నామండి. ఎందుకంటే ఈ సినిమా ఆడియన్స్ చూసిన తర్వాత ఖచ్చితంగా అది ఏంటంటే సినిమా ఇంత బాగా చేశారా, ఓకే నిజంగా ఈ స్టాండర్డ్స్కి లెవెల్కి తగ్గట్టు ఉన్నారు. ఎందుకంటే మన సినిమాలో టెక్నికల్ వైజ్ కానివ్వండి, లేకపోతే ఆ హార్డ్ వర్క్ వైజ్ కానివ్వండి, ఆర్టిస్ట్ కానివ్వండి, అందరూ మనకు సపోర్ట్ చేసి ఒక క్వాలిటీ, అంటే మార్కెట్లో ప్రోడక్ట్ క్వాలిటీ ఎలా కావాలో ఆ ప్రోడక్ట్, ఆ క్వాలిటీ మన మూవీలో మనం ఇవ్వగలిగాం. కాబట్టి నేను ఆడియన్స్కి ఈ క్వాలిటీతో పాటు మెయిన్ నేను ఏమిస్తున్నానంటే అదే చెప్తున్నాను కదా, ఖచ్చితంగా ఈ మూవీ ఏదైతే క్వాలిటీ ఉందో ఆ క్వాలిటీని ఆడియన్స్కి ఇవ్వగలుగుతున్నాను, అదే నేను ఇచ్చేది ఆడియన్స్కి. ఎందుకంటే ఆడియన్స్కి ఎప్పుడైతే ఆ క్వాలిటీ మనం ఆ ప్రోడక్ట్ ఇవ్వగలిగామో అంతకు మించి వాళ్ళ ఆనందం వాళ్ళే పడతారు కదా మనసులో, అది నేను నమ్ముతా. అండ్ ఇంకొకటి అండి, మీరు ఏమనుకోనంటే నేను ఇంకొక టెక్నీషియన్స్ గురించి కూడా కొంచెం మాట్లాడాలి. మన మూవీలో చేసిన లిరిక్స్ రాసిన చంద్రబోస్ గారికి రియల్లీ థ్యాంక్స్. చంద్రబోస్ గారు రియల్లీ థ్యాంక్స్. ఆయన సపోర్ట్ మాకు చాలా బాగుంది. ఆయన మాకు 2 సాంగ్స్ రాశారు, చాలా బాగా అద్భుతంగా రాశారు. అంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సాంగ్స్ పదాలు వినడానికి మనకి ఎంత బాగుంటాయో అంత వినికిడిగా ఉన్నాయి పాటలు, లిరిక్స్ అంత బాగా రాశారు ఆయన. అలాగే శివజాన్సీ రేగాల, అతను ఒక లిరిక్ రైటరు, ఈస్ అప్కమింగ్ గై, బట్ రియల్లీ సూపర్. అతని టాలెంట్ చూసి మోహన్ బాబు గారికి నేను రిఫర్ చేసినప్పుడు మోహన్ బాబు సారు అతన్ని ఫోన్ చేసి రమ్మని అతనికి ఒక ఆఫర్ ఇవ్వడం జరిగింది. అలాగే అతను బాగా కష్టపడుతున్నాడు. అలాగే పూర్ణచారి ఈజ్ ఆల్సో ఆల్రెడీ ఈజ్ గోయింగ్ పర్సన్. సో టెక్నికల్గా అంతా బాగుంది, ఆన్గోయింగ్ పర్సన్. అలాగే ఇందులో ఇంకా సీనియర్ ఆర్టిస్ట్ గురించి చెప్పండి. కాశీ విశ్వనాథ్ గారు, ఆయన కూడా హీరోయిన్ ఫాదర్గా చేశారు. ఆయన ఆల్మోస్ట్ 100 మూవీస్ కింద ఎక్కువ మూవీస్ చేశారు. అండ్ ఆల్సో డైరెక్టర్, మనకు తెలుసున్న విషయమే. చాలా బాగా ఆయన కూడా మనకి డేట్స్ ఇచ్చే ముందు లైన్ ఏంటో నాకు ఒకసారి చెప్తారా అన్నారు. లైన్ చెప్పిన తర్వాత అరే బాగా చేశారమ్మా, లైన్ బాగా డెవలప్ చేశారు, చాలా నాకు బాగా నచ్చింది అని చెప్పేసి ఆయనే నాకు ఒకసారి నేను మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి ఈవినింగ్ మళ్ళీ కాల్ చేసి
పలానా రోజున నాకు డేట్స్ ఉన్నాయమ్మా, మరి ఇది మీకు ఓకేనా అని అడిగితే చాలా హ్యాపీ అనిపించింది. వావ్. సార్ మీరు మీ డేట్స్ ఇవ్వడం మాకు ఇంపార్టెంట్ సార్, మీరు మా సినిమాలో మీరు చేయటువంటి మాకు అదృష్టమే సార్, మీరు ఇవ్వండి సార్ అని చెప్పేసి అలా ఆయన్ని తీసుకోవడం జరిగింది. శ్రవణ్ గారు కానీ, శ్రావణ్, మీనా, ఇంకా మీనా వాసు గారు, తర్వాత పాంగ్ సనా సూర్య. గారు, పింగ్ పాంగ్ సూర్య, డార్లింగ్ నరసింహ, నెల్లూరు సుదర్శన్, అలా సో రవి, అందరూ సూర్య, ఆల్మోస్ట్ పెద్ద వాళ్ళతోనే చేస్తారు. అందరూ నోన్ ఆర్టిస్ట్ అందరూ. అలాగే డిఎంకే గారు అండి. డిఎంకే గారు అదే మన బస్ స్టాప్ మూవీలో ఫాదర్ క్యారెక్టర్ చేశారు కదా. డిఎంకే గారు రియల్లీ సూపర్ పర్సన్ అండి. ఆయన ఎంత మంచి వ్యక్తి అంటే ఎదుటోళ్ళు కూడా మనం ఏమి కాకూడదు అందరూ మనవాళ్ళే అనుకునే మనిషి ఆయన. డిఎంకే గారు చాలా బాగా సపోర్ట్ చేశారు. ఆయన కూడా ఈజ్ రియల్లీ నైస్ పర్సన్. సూపర్ అండి. సో ఇలాగే మీ కెరియర్ చక్కగా ఇలా ముందుకు వెళ్ళాలి, మీరు అనుకున్న స్టేజ్కి మీరు చేరుకోవాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ కమింగ్ అండ్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సో ఆల్ మచ్. ది బెస్ట్. రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసారు కదా, శేఖరం గారి అబ్బాయి మూవీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నాం కదా. మరి ఆ మూవీ గురించి ఎప్పుడు రిలీజ్ అవుతుంది, ఎప్పుడు ఆడియో వస్తుంది, ఈ విషయాల గురించి నాతో పాటు మీరు కూడా అంత ఎగ్జైటింగ్గా ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు. మరి ఇది ఇవాల్టి మన స్పెషల్ చిట్ చాట్. మరొక సెలబ్రిటీతో నేను మీ ముందు ఉంటాను. మరి మరొక సెలబ్రిటీ కానీ ఈ సెలబ్రిటీ కానీ మరి ఈ అప్డేట్స్ అన్నీ ఫాలో అవ్వాలంటే ఏం చేయాలి? TFC మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. సో కీప్ స్మైలింగ్, టేక్ కేర్. దిస్ ఈజ్ ఇందు సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్.